మస్తు అనిపిస్తుంది మేడం. నాకైతే బిగ్ బాస్ చాలా కిరాక్ అనిపించింది. ఈ మధ్యలో కొంచెము అటు ఇటు అనిపించిన బిగ్ బాస్ అయితే చాలా బాగుంది మేడం. నాకు సంజనది మేడం. సంజన, డెమాన్ పవన్, రీతు. సంజన ఎందుకంటే బిగ్ బాస్ నడిచేది సంజన వల్ల. స్టార్టింగ్ నుంచి కంటెంట్ ఇచ్చింది సంజన. బిగ్ బాస్ ఈరోజు నడుస్తుందంటే సంజన. సంజన లేకుంటే బిగ్ బాసే లేదు. ప్రతి చోట ఏదో ఒక దొంగతనం చేసి ఏదో కంటెంట్ క్రియేట్ చేసింది. స్టార్టింగ్లో తప్పకుండా బిగ్ బాస్ని ఉప్పేసి కాస్త టేస్ట్ చేసింది. అలాంటి సంజన ఈరోజు తప్పు కొడుతున్నారు మేడం. చిచ్చి అట్లా ఏం లేదు మేడం. సంజన చాలా మంచి పర్సనాలిటీ. ఎంతమంది ఏది చేసినా సంజన ఎక్కడ డైవర్ట్ కాలే. తన మాట మీదనే ఉంది. ఫస్ట్ నుంచి ఎలా ఉందో అలాగే ఉంది. చాలా జెన్యున్గా హానెస్ట్గా ఉన్న ఏకైక వ్యక్తి సంజన. ఈ తనుజ లెక్క మాస్కులు, ఆ సీరియల్ బ్యాచ్ అమ్మ డమ్మి మమ్మీని తీసుకొచ్చి డమ్మి బొమ్మని తీసుకొచ్చి ముందు ఏడ్చినట్టు కాదు. సంజన రియల్ మదర్ వచ్చింది, రియల్గానే ఆడింది, రియల్గానే ఏడ్చింది. అది రియాలిటీ. ఈ వీక్ ఎలిమినేషన్ అవుద్దన్నా ఎవరో దివ్య వెళ్ళిద్ది. సంజన అవసరం లేదు. టాప్ 3 బ్రో సంజన. ఏమనుకుంటున్నావు నువ్వు? టాప్ 3. తనుజ సపోర్ట్ చేస్తుంటే తనుజ బాగుంది, అందంగా ఉంది, అందుకనే సపోర్ట్ చేస్తున్నారు. సీరియల్ ఆమె హీరోయిన్ కదా, కొంచెం మాయలాడి వగలాడి మాటలు ఎక్కువ ఉంటాయి కదా, మెత్తగా మాట్లాడి ఏమంటారు మందార పువ్వు చెవులో పెట్టి అట్లా ఆ టైప్ అన్నమాట. ఎందుకు అమ్మాయికి అయితే ఇష్టపడతారు. ఇప్పుడు సంజన ఆంటీ అయిపోయింది కదా, ఎందుకు ఇష్టపడతారు అందరూ? అదే కదా తేడా. ఏమన్నా ఇప్పుడు సోల్జర్ కలర్ అంటే మరో రైతు బిడ్డ అన్న. ఎందుకు అంటే మనం తప్పు పట్టే దానికి ఏం లేదు. కాకుంటే ఇక సింపతి ఓట్లు అయితే పక్క పడుద్ది. ఒక మిలిటరీ మ్యాన్ కాబట్టి డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాను అతన్ని. టాస్క్లు ఏం ఆడట్లేడు. టాస్క్లు ఎక్కడేం ఆడలేదు. నాకైతే అయ్యా కెప్టెన్ అంటే అది ఎట్లా అయిండు, కానీ టాస్క్లు ఏం పెద్దగా ఆడలేదు. డెమాన్ పవన్ అంత కాన్ఫిడెంట్గా ఆడి పోరాడి అయితే ఎక్కడ ఏ గేమ్ తెలియదు. కరెక్ట్గా ఏ గేమ్ ఆడాడు? ఏ గేమ్ ఆడి సొంతంగా గెలిచాడు? లేదు కదా. ఆ చిన్న గ్లాస్ పడితేనే తను ఏది తిడితే అది ఆమె వెంబడి తిరుగుతూ తిట్టించుకుంటూ ఆమె ఏదైతే సొంత అభిప్రాయాలు ఉండాలన్నా. నువ్వు ఒక కాంపిటీటర్వి, బిగ్ బాస్ హౌస్లో కాంపిటీటర్వి. నువ్వు అక్కడ రిలేషన్షిప్లు, బాండింగ్లు, నా గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ముందు నేను మంచిగా అనిపించుకోవాలి. మంచితనం అవసరం లేదు, మంచితనం ఎక్కడైనా చూపించవచ్చు. ఓకేనా బాలా? అరే అన్న చెప్తున్నా కదే కదా, సింపతి ఓట్లు పక్కా పడిద్ది అంటున్నా. మిలిటరీ నేను బి చేసిన బోల్డెన్ సార్లు. తప్పు పడ్డంటే నేను కూడా ఒక దేశ రక్షకుడు అలాంటి వాడిని గెలిపిస్తే బాగుండనే ఇంటెన్షన్ నాకు ఉంటుంది. కాబట్టి ఓట్లు వేసాము మేము. కాకుండా డెమాన్ పవన్ అంతా గేమ్ ఆడలేదని చెప్తున్నాను అంతే. ఇమానియాలో సంజన 100% మాస్క్ అంటే సంజనని ఎప్పుడు డామినేట్ చేద్దామా, సంజన ఏది మాట్లాడినా చిన్న మాట మాట్లాడినా ముందుకెళ్ళి మాట్లాడుతాను. ఇది తప్పు మోతే మరి వచ్చిండు అయ్యా చెప్పేదానికి. ఇక ఈడే రైట్ అంతా బిగ్ బాస్ని వీడియో రన్ చేసినట్టు. అవసరమా ఈయనకి? అవసరం లేదు. ప్రతి ఒక్కరి మధ్యలో ఇప్పుడు ఏమైనా కంటెంట్ క్రియేట్ చేయమంటే వాళ్ళు ముందుకెళ్తాడు. ఇక వాళ్ళు పోయి ఇక ఒకటి అబ్బా చెవులు వినలేకపోయామా 4 రోజులు సోది. సో అలా కొన్ని అనవసరమైన కంటెంట్ ఇచ్చిండు అనిపించింది. కామెడీ ఓకే, అప్పుడప్పుడు బాగానే ఉంది, కానీ కొన్నిసార్లు నచ్చట్లేదు. మాస్క్ ఉంది. ఏది ప్రతి విషయంలో ఏ కామెడీ క్రియేట్ చేసినా ఆయన ముందుకు వెళ్ళిపోతాడు మెల్లగా. వెళ్ళిపోతున్నాడు చూసినా మేడం కదే కదా పంచాయతీ. ఇప్పుడు మొన్న సంజన అన్నది 100% కరెక్ట్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పేది ఒక మాట అయితే, ఇప్పుడు రీతు హట్ అవ్వచ్చు, రైతు ఫ్యాన్స్ అవుట్ అవ్వచ్చు, డెమాన్ పవన్ ఫ్యాన్స్ అవుట్ అవ్వచ్చు. నేను రీతు డెమాన్ పవన్ ఫ్యానే, కానీ రీతు చేసింది తప్పే అని నేనంట. ఆ సంజన అనేది కరెక్ట్ అని నేనంట. ఎందుకు నేను చెప్పేది వినండి మేడం. ఇప్పుడు సంజన చెప్పింది కరెక్టే. ఏ విధంగా అంతమంది అంటే వందల మంది శాటిలైట్లో నడుస్తున్న ఈ కంటెంట్ బయటికి వెళ్తుంది, బయట ఎలా పోర్ట్రేట్ అవుతుంది అని వాళ్ళకన్నీ తెలుసు. అయినా సరే వాళ్ళు అలా చేస్తున్నారంటే 100 మందికి ఇప్పుడు 1,00,000 మంది బయట చూస్తున్నారు. ఆమె అన్నదాంట్లో తప్పేం లేదు కదా. నాకే చిరాకేస్తా. ఏంది మా భార్య అంటది, ఏంది ఊకే వీళ్ళ పంచాయతీ అంటారు. ఇప్పుడు ఇరిటెంటే కదా అది. వీళ్ళు నోపలేరు కాబట్టి చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు చూసిందిగా చెప్పింది, సరే తప్పే సంజన చెప్పింది, మరి మాధురి చెప్పింది. అప్పుడు అందుకు సపోర్ట్ చేశారు తనుజ వీళ్ళందరూ ఆమెకి. ఇప్పుడు ఎందుకు ఈమె సంజన అంటే ఎందుకు తప్పు పడుతున్నారు? సంజనకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? అట్లా మాట్లాడొచ్చు. అసలు ఎవరి వ్యక్తిగతం వాళ్ళది కదా. నీకేమైంది, నువ్వు చూసుకోవాలి. కానీ నీకు నచ్చట్లేదు అన్నప్పుడు వ్యక్తిగతంగా గేమ్ ఆడు. ఇప్పుడు ఆడ కూర్చున్నా మేడం, ఆడుకున్న రోజంతా గేమ్ ఆడినాం, ఏదో పచ్చది పెట్టుకుని నడిచింది. సాయంత్రం నిద్రపోయే టైంకి సన్నగా గట్టిగా మాట్లాడితే డిస్టర్బెన్స్ అనిపించదు. సన్నగా గుసగుసలు మాట్లాడుతుండో చెవులు సన్నగా వెళ్తుంది. అప్పుడు మెంటల్ వస్తుంది. అప్పుడు నేనైతే రాయో ఏ డబ్బునో నెత్తి తీసి కొడుతుంది అట్లా. ఎందుకంటే అది కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే
లవ్ చేయి నార్మల్గా మీరు ఫ్రెండ్స్ ఏదో ఒకటి నిర్మల్ గంటకు 3 సార్లు ముద్దులు పెడతారు, 30 సార్లు హుక్ చేసుకుంటారు. ఓకే బ్రో, మొన్నటి వరకు నువ్వు సుమన్ శెట్టి నా ఫేవరెట్ అన్నావు, ఇప్పుడు తనుజకి ఎందుకు మారా మళ్ళీ? సంజనాకి సంజన ఫస్ట్ నుంచే బ్రో. నేను సుమన్ శెట్టి అన్నావు కదా. సుమన్ శెట్టిని అన్నా, సుమన్ శెట్టి అప్పుడు మంచోడు అనుకున్నా, ఖతర్నాక్ ఆడాడు, పొట్టి కానీ పెద్ద డేంజర్ క్యాండిడేట్. ఎందుకంటే సింపతి వాడు వాడికి తీసుకొచ్చిందే సంజన పైకి లేపింది. వీడి కంటెంట్ వీడికి ఏ వారం బయటకు వెళ్తాడని చెప్పేసి సన్నగా ఉన్నాడు, ఏదో సిగరెట్లు దాపెట్టి వానికి ఏదో ఎమోషనల్ క్రియేట్ చేసిందే సంజన. మరి సంజన దాపెట్టాలంటే ఇప్పటికీ దాపెట్టచ్చు, ఆయన సిగరెట్లు అన్నీ ఎందుకు మధ్యలో వదిలిపెట్టేసింది? సర్లేగా ఆయన సెట్ అయిపోయాడు అని చెప్పేసి వదిలిపెట్టింది. మరి ఆయన సెట్ అయ్యేదాగా సిగరెట్లు తాగడం, బయట ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం, సంజన దొంగ కిందికి మారడం, ఇదంతా బిగ్ బాస్కి ఇచ్చిన కంటెంటే కదా. సింపతి ఎటు నుంచి వచ్చింది నాకు? సంజన క్రియేట్ చేస్తేనే. అరే సిగరెట్ తాగే స్పెసిలిటీ ఇవ్వట్లేదు సంజన, ఇంత వేస్ట్ ముఖంది అంటున్నారు కదా. అన్నప్పుడు కదా ఆయన హైలైట్ అయ్యింది, అంతే కదా మేడం. ఇప్పుడు ఆయన వచ్చేసి మళ్ళీ సంజన చేస్తాడు బుల్లెట్, ఇది తప్పు అది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఏం గేమ్ ఆడట్లేదు, అసలు ఏం గేమ్ ఆడాడని అది ఏం ఆడట్లేదు, ఓట్లు పడుతున్నాయి అంతే. ఈ వారం ఆయన లేదా దివ్య పక్క పడట్లేదు. ఇప్పుడు చూడు అర్థమైంది సిచ్యువేషన్, పడట్లేదు. 100% అవుతాడు ఈ వీక్ దివ్య లేదా సంజన కాదు బ్రో. సుమన్ శెట్టి నువ్వు ఎంత కన్ఫ్యూజ్ చేయాలన్నా నేను చేయలేవు అయ్యా.